కుంభరాశి వారికి ఈ సోమవారం పరమశివుని ప్రత్యేక అనుగ్రహం లభించబోతోందండి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఈరోజు మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, విదేశీ అవకాశాలు, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, ఏ రంగంలో అదృష్టం మీ వైపు తిరగబోతోందో ఈ వీడియోలో తెలుసుకోండి. చివరిలో చెప్పే శివుని పరిహారం మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకువచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. రాశి వర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం తెలుపుతున్నాము. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూలై 27, 2026 సోమవారం. ఈరోజు త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:42 వరకు ఉండి తరువాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం ఉదయం 11:04 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 5:47 నుంచి 8 గంటల వరకు, అలాగే ఉదయం 9:19 నుంచి 11:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:24 వరకు ఉంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నారు. సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు కుంభరాశి వారికి కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్, ఫైనాన్షియల్ గ్రోత్, వెల్త్ క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్స్, డిజిటల్ బిజినెస్, ప్యాసివ్ ఇన్కమ్, పర్సనల్ ఫైనాన్స్ వంటి రంగాల్లో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉంది, ఏ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది, ఏ జాగ్రత్తలు పాటించాలి, చివరిలో చెప్పే శివుని యొక్క పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనిపిస్తోంది. ఈ రాశి వారికి నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించటం ప్రారంభమవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహా లాభాన్ని అందిస్తుందండి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడానికి అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. ఈ రాశి వారికి క్యాష్ ఫ్లో మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ కోసం కొత్త మార్గాలు కనిపిస్తాయి. మనీ మేనేజ్మెంట్ ద్వారా అనవసరమైన ఖర్చులు కూడా మీకు తగ్గుతాయని చెప్పచ్చు. డిజిటల్ పేమెంట్స్ మరియు ఆన్లైన్ ఇన్కమ్ ద్వారా అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే, ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు అనేవి లభిస్తాయని చెప్పచ్చు. కెరియర్ గ్రోత్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల పైన చర్చలు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పెరుగుతారని చెప్పచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్కు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయండి. స్టార్టప్స్ ప్రారంభించాలి వారికి కూడా మంచి రోజు అని చెప్పచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలు బాగా పెరుగుతాయండి. ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి ఆదాయం మెరుగవటం మనం చూస్తాము. విదేశీ కంపెనీలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ భవిష్యత్తులో పెద్ద అవకాశాలను మీకు తీసుకువస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని చెప్పచ్చు. అలాగే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందండి. యోగా, ధ్యానం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి. నిద్ర నాణ్యత అనేది కూడా మెరుగవుతుందని చెప్పచ్చు. శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం మీకు లభిస్తుంది. సాత్విక ఆహారం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. రోజువారీ నడక మంచి ఫలితాలు ఇస్తుంది. వైద్యుల సూచనలు పాటిస్తే మరింత ఆరోగ్యం మీకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. శివుని అనుగ్రహంతో ఆరోగ్యపరంగా శుభ సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ప్రేమ, దాంపత్య జీవిత పరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూసుకుంటే, జీవిత భాగస్వామితో ప్రేమాభిమానాలు పెరుగుతాయని చెప్పచ్చు. అపార్థాలు తొలగి అనుబంధం అనేది బలపడుతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజని చెప్పచ్చు. ప్రేమలో ఉన్న వారికి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కలిసి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు హోమ్ ఇన్వెస్ట్మెంట్ పైన కూడా చర్చలు జరుగుతాయండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అలాగే భాగస్వామి నుండి ప్రోత్సాహం కూడా అందుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివ పార్వతుల అనుగ్రహంతో ప్రేమ జీవితం అనేది ఈ రాశి వారికి ఆనందంగా ఉంటుంది. మరి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయో మనం కనుక చూసుకున్నట్లయితే, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం
వాతావరణం నెలకొంటుందండి. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యమత్యం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. శుభకార్యాలపైన చర్చలు కూడా బాగా జరుగుతాయని చెప్పొచ్చు. ఆస్తి వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తోంది. కుటుంబ గౌరవం అనేది పెరుగుతుందండి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందేటటువంటి సూచనలు ఉన్నాయి. పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో శాంతి సంతోషం పెరుగుతాయని మనం చెప్పచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్కాలర్షిప్ అవకాశాలు కూడా కనిపిస్తాయండి. మరి ఏఐ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవటం మీకు ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా కొత్త నైపుణ్యాలు మీకు పెరుగుతాయి. ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా మీకు రేపటి రోజున లభిస్తాయి. విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం మీకు అనుకూలంగా ఉంటుంది. సమయ పాలన వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. కొత్త కోర్సులు కెరీర్కు బాగా ఉపయోగపడతాయి. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక కుటుంబంలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఉద్యోగినులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అనుకూలమైన రోజు. ఆన్‌లైన్ బిజినెస్ ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పొదుపు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంగారం లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పైన కూడా ఆలోచనలు చేస్తారు. కొత్త నైపుణ్యాలతో ఆదాయం పెంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి పార్వతీదేవి అనుగ్రహంతో మీ యొక్క ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు కనుక మనం చూసుకుంటే ఓం నమః శివాయ అని 108 సార్లు జపించుకోండి. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. బిల్వ దళాలు భగవంతునికి సమర్పించండి. మహామృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. పేదలకు అన్నదానం చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే గుళ్ళో నంది వద్ద మీ కోరికను చెప్పండి. గోవులకు పచ్చగడ్డి, పక్షులకు ధాన్యం ఆహారంగా వేయండి. రుద్రాభిషేకం చేయించగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. కోపాన్ని విడిచిపెట్టి సత్యం, దయ, సేవాభావంతో ముందుకు సాగితే మీకు అంతా కూడా విజయం వరిస్తుందండి. మరి ఇవి కుంభరాశి వారికి ఈ యొక్క జూలై 27 సోమవారం పరమశివుని కృపతో ఉద్యోగ, వ్యాపార, ఆర్థికాభివృద్ధి, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో శుభప్రదమైన మార్పులు కనిపిస్తాయి. అయితే ఈ ఫలితాలు మీ వ్యక్తిగత జాతకం, దశ, గోచారాలపై కూడా ఆధారపడి ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు, అలాగే కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ క్రియేషన్, బిజినెస్ సక్సెస్ వంటి విలువైన సమాచారం కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓం నమః శివాయ. శివుని కృప మీకు సదా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.